అండ్ వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. దెందలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరు జిల్లా ఏలూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,20,274 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అబ్బయ్య చౌదరి కోటరి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. దెందలూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఉమ్మడి గోదావరి జిల్లాలోనే మోతమోగిన పేరు దెందలూరు. ఎందుకంటే ఇక్కడ రాజకీయం మామూలుగా ఉండదు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పటికప్పుడు ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే నియోజకవర్గాల్లో దెందులూరు ఒకటి. అలాంటి ఈ నియోజకవర్గంలో విమర్శలకి కొదవే ఉండదు. ఈ క్రమంలో గత ఎన్నికల విషయాల్ని ఒకసారి పరిశీలిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి కొరారు రామచంద్రరావు మరియు పీఆర్పీ అభ్యర్థి అశోక్ గౌడ్ చలమూలులపై పోటీ చేసి 14,235 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై పోటీ చేసి 17,746 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పై పోటీ చేసి 16,131 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.